అందరికీ నమస్కారం. కేంద్రంలో నీట్ పేపర్ లీకు తర్వాత జరుగుతున్నటువంటి ఉద్యమం మనందరికీ తెలుసు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి కావచ్చు, చాలా ప్రముఖుల నుంచి, సినీ క్రీడా ప్రముఖుల నుంచి, అందరి నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఓకే, నిన్న ఇదే కోవలో మాజీ మంత్రి, తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ తనయుడు అయినటువంటి కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేశారు. నేను ఆయన సపోర్ట్ చేయడాన్ని నేనైతే ఏం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే నేను కూడా ఖచ్చితంగా కేంద్రం చేసినటువంటి పనుల్లో అవకతవకలు జరిగిన విధానాన్ని కావచ్చు, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని కావచ్చు ఖచ్చితంగా ఖండిస్తాము. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారే ఖండించారు. వాళ్ళు వీళ్ళు వద్దు, ప్రధాని నరేంద్ర మోదీ గారే ఖండించారు. సో నిన్న ఈయన కూడా ఖండించారు. అయితే ఖండించి ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు, తక్షణమే రాజీనామా చేయాలి, ఇది జెన్జీ కాలం, ఆ మీడియా ఈ మీడియా జనతానా, ఈ సోషల్ మీడియా యుగం అని చెప్పి చాలా ప్రగల్భాలు పలిగారు. అంటే ఈ జెన్జీ తలుచుకుంటే, యువత తలుచుకుంటే అక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడారు. సరే, మిగతా ప్రభుత్వాలు ఎక్కడెక్కడ కూలిపోయాయి అనేది కాసేపు పక్కన పెడితే, 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మాత్రం యువత కూల్చేశారు. ఒకటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, 2 ఆంధ్రాలో జగన్ ప్రభుత్వాన్ని. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మీద యువత వ్యతిరేకత ఎందుకంటే, అక్కడ జరిగినటువంటి పేపర్ల లీకేజీ కావచ్చు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం కావటం కావచ్చు, అక్కడ నిరుద్యోగ యువత కేసీఆర్ను వద్దు అనుకున్న మాట వాస్తవం. నిన్న కేటీఆర్ గారు అన్నీ చెప్పారు, కానీ మా ప్రభుత్వాన్ని కూడా యువత కూల్చారని చెప్తే బాగుండేది. రెండోది ఆంధ్ర. ఇక ఆంధ్ర అయితే నో డౌట్ 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కానీ, ఒక ఏపీపీఎస్సి ఉద్యోగం కానీ భర్తీ చేయకుండా 5 ఏళ్ల పాటు యువతను నరకయాతన పెట్టి, చివరికి ప్రశ్నించిన యువత మీద దాడులు చేసి కేసులు పెట్టినందుకు గాను యువత సమాధానం చెప్పారు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడంలో కావచ్చు, యువత ప్రధాన పాత్ర పోషించారు. ఆయన చెప్పిన దాంట్లో అదొక నిజం. కాకపోతే ఈ 2 ప్రభుత్వాల గురించి ఆయన చెప్పలా. ఇతర దేశాల్లో జరిగిన అన్ని ఘటనల గురించి ఆయన చెప్పాడు, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మొన్న ప్రభుత్వాలు కూలిపోయిన దాని గురించి ఆయన చెప్పలా. 100% ప్రభుత్వాలను కూల్చడంలో మన యువత పెద్ద ఎత్తున ప్రధాన పాత్ర పోషించారు. అందులో నో డౌట్. ఇప్పుడున్న ప్రభుత్వాలైనా సక్రమంగా పనిచేయలేదనుకుంటే రేపు పొద్దున అదే జరుగుతుంది. నేనేమి ఈ ప్రభుత్వాలకు వంత పడుతున్నానని నేనేం చెప్పట్లా. యువత సమస్యలను తెలుసుకుని వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సో అవి చేస్తే ఉంటారు, లేకపోతే లేదు. ఇకపోతే విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు, కేంద్రంలో ఖచ్చితంగా చేయాల్సిందేనని ఆయన ఒక డిమాండ్ చేశారు. ఎస్, అగ్రి. ఖచ్చితంగా ఒకవేళ విద్యాశాఖ మంత్రి సమర్థవంతంగా పనిచేయట్లేదు అని అందరూ భావిస్తుంటే ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయమని అడగటంలో అయితే తప్పులేదు. కాకపోతే కేంద్రంలో పేపర్ లీక్ అయినప్పుడు రాజీనామా చేయమని మనం అడిగాం కదా, మరి తెలంగాణలో పేపర్ లీక్ అయినప్పుడు ఎవరు రాజీనామా చేశారు? తెలంగాణలో 10కి పైగా పేపర్లు లీక్ అయ్యాయి కదా. స్వయంగా కవితే అడిగింది కదా, తెలంగాణలో 10 పేపర్లు లీక్ అయ్యాయి, అప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి స్పీచ్లు ఇచ్చే కేటీఆర్ ఉన్నాడు కదా టెక్నాలజీ మంత్రిగా, మరి ఆయన ఎందుకు ఈ పేపర్ లీకేజీని ఆపలేకపోయాడని స్వయంగా చెల్లెలు కవితే అడిగింది, నేను చెప్పడం కాదు. మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి, అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్ గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? 10 పేపర్లకు పైగా లీక్ అయిన మాట వాస్తవం. అనేక పరీక్షలు తెలంగాణలో రద్దు చేసి మళ్ళీ పెట్టిన మాట వాస్తవం. గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో రద్దు చేశారని ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి అసలు గ్రూప్ 2కే అప్లై చేయలేదని చెప్పి స్వయంగా కేటీఆర్ చెబితే, తర్వాత ఆ అమ్మాయి హాల్ టికెట్ను బయటపెట్టారు. హాల్ టికెట్ బయటపెట్టిన తర్వాత ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అంటే మీ హయాంలో ఏదైనా లీక్ జరిగి ఎవరైనా చేసుకుంటే దాన్ని ఏదో ఒక విధంగా, పైగా ఇదే కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎవరో ఒక వ్యక్తి చేసిన పనిని వ్యవస్థ మొత్తానికి చుట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇదే కేటీఆర్ గారు మాట్లాడారు. మరి ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయమని అడుగుతున్నారు. అడగటం కరెక్టే, దేశం మొత్తం అడుగుతుంది, కేటీఆర్ గారు కూడా అడిగారు. సో మరి ఇక్కడ తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పేపర్లు లీక్ అయినప్పుడు ఎందుకు అక్కడ రాజీనామా చేయలేదు? స్వయంగా దీని మీద ఒక విమర్శ వచ్చింది. 2019 ఏప్రిల్ 18న తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 2019 ఇంటర్ పరీక్షల వివాదాల సమయంలో విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారయ్యా అంటే కేసీఆర్ ఉన్నారు. అంటే ఆ రోజు విద్యాశాఖ కేసీఆర్ గారి దగ్గరే ఉంది 2019 ఏప్రిల్ టైంలో. ఫలితాలు విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు ఒక 20 మంది విద్యార్థులు
చేసుకున్నారో ఆ రోజు తెలంగాణలో ఇది ఒక సంచలనంగా మారింది. మరి ఆ రోజు కేసీఆర్ వద్దే విద్యాశాఖ బాధ్యతలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారు రాజీనామా చేశారా? ఇది నేను అడగట్లా, నిన్న స్వయంగా సోషల్ మీడియాలో వాళ్ళు అడిగింది, మీరు కావాలంటే చూడొచ్చు అక్కడ. అలాగే ఇప్పటి వరకు తెలంగాణలో లీక్ అయినాయి అని మనం చెప్పడం కాదు, ప్రభుత్వం కూడా అగ్రీ చేసి దాని మీద విచారణ చేసి పరీక్షలు రద్దు చేసింది ఆ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం. మనం ఏదో ఆరోపణలు చేయటం కాదు, స్వయంగా వాళ్లే పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు రద్దు చేశారు అంటే అర్థం ఏంటి? పేపర్ లీక్ అయిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. సో ఎప్పుడెప్పుడు ఏం జరిగినాయి అనేది ఒకసారి చూద్దాం. 2016లో టీఎస్ ఎంసెట్ పేపర్ 2 ఆ పరీక్షకు ముందే లీక్ అయినట్టుగా ఆరోపణలు వస్తే దాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించారు. 2018లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి కొన్ని ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వాట్సాప్లో వైరల్ అయ్యి, అంటే ఎగ్జామ్ కంటే ముందే లీక్ అయిందని ఆరోపణలు వస్తే దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే 2022-23లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ తర్వాత పేపర్ లీక్ అయిందని విమర్శలు రావడంతో ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించారు. అలాగే 2023లో టీఎస్పీఎస్సీ ఏఈఈ డిఏఓ వీటికి జరిగినటువంటి ఎగ్జామ్స్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్తే దీన్ని పరీక్షను రద్దు చేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి దీని మీద విచారణ చేయించారు. అలాగే 2023లో 10వ తరగతి పేపర్ లీక్ అయినట్టుగా ఆరోపణలు వస్తే దాని మీద కేసు నమోదు చేసి కొంతమందిని ఏదో సస్పెన్షన్ చేసినట్టుగా వచ్చారు. అలాగే అన్నిటికీ మించి ఒక గ్రూప్ 2 రద్దు సమయంలో ఒక యువతి, అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక నిరుద్యోగ యువత ఉందో ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ అమ్మాయి ఏకంగా అసలు అప్లికేషనే పెట్టలేదు, మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి స్వయంగా కేటీఆర్ మాట్లాడితే తర్వాత హాల్ టికెట్ బయట పెట్టారు. ఆ అమ్మాయి గ్రూప్ 2కి అప్లై చేసినటువంటి హాల్ టికెట్ బయట పెట్టాక ఆ రోజు సమాధానమే లేదు. మరి మీ హయాంలో ఇన్ని పరీక్షలు లీక్ అయ్యాయి, ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కళ్ళ ముందే కనపడుతుంది. కానీ ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా, మెజారిటీ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్టుంది. సో మరి ఆ రోజు విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా తీసుకున్నారా? ఇదే మాట ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన కేటీఆర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటారు. గుజరాత్లో 13 సార్లు పేపర్ లీక్ అయితే ఏ మంత్రి రాజీనామా చేశాడు? ఐటీ మంత్రి చేశాడా? ముఖ్యమంత్రి చేశాడా? ఎవరైనా ఒక్కరు చేశారా? చూశారు కదా, గుజరాత్లో 12-13 సార్లు పేపర్లు లీక్ అయితే ఎవరు రాజీనామా చేశారు? అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడా, ముఖ్యమంత్రి రాజీనామా చేశాడా అని చెప్పి ఇదే కేటీఆర్ అడిగాడు. అంటే మీ హయాంలో పేపర్ లీక్ అయినాయి కదా, ఎందుకు రాజీనామా చేయకూడదు, చేయాలని అడగకూడదు అని అడిగితే గుజరాత్లో చేశారు కదా, గుజరాత్లో పేపర్ లీక్ అయినాయి కదా, అక్కడ ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ మేము ఎందుకు చేయాలనేది ఈయన ఉద్దేశం. ఓకే రైట్, అదే స్టాండ్కి నిలబడి ఉంటే బాగుండేది. మరి ఈరోజు కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడుగుతున్నారు కదా, ఈరోజు మీరు కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడుగుతున్నారు కదా. కేంద్రంలో పేపర్ లీక్ అయితే ఒకటి, రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే ఒకటి కాదు కదా. అక్కడైనా విద్యార్థులు, ఎక్కడైనా విద్యార్థులు, ఎక్కడైనా ప్రాణమే, ఇక్కడైనా ప్రాణమే కదా. అక్కడైనా ప్రభుత్వమే, ఇక్కడైనా ప్రభుత్వమే కదా. రెండింటికి రోలే కదా. అది కేంద్రం కాకపోతే ఇది రాష్ట్రం, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ కదా. మరి మీ హయాంలో ఇన్ని పేపర్లు లీక్ అయినప్పుడు లేవని నోరు, మీరు మంత్రిగా ఉన్న సమయంలో కనీసం వాళ్ళకి అండగా నిలబడని మీరు, మీ హయాంలో పేపర్లు లీక్ అయితే అక్కడ లీక్ అయినాయి, ఇక్కడ లీక్ అయినాయి, వాళ్ళు రాజీనామా చేయలేదు, మేమెందుకు చేయాలని ప్రశ్నించిన మీరు ఈరోజు కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడగడానికి అర్హత ఉందా? ఇది స్వయంగా సోషల్ మీడియాలో కేటీఆర్ని ప్రశ్నించి అందరూ కేటీఆర్ని ట్యాగ్ చేసి అడుగుతున్నటువంటి ప్రశ్న. నిన్న కేటీఆర్ చాలా ఆవేశపూరితమైనటువంటి, ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగం ఇచ్చాడు ఆయన. సో నిన్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమన్నాడు, ఒకసారి చూడండి. అది జెన్జీ యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. సో చూశారు కదా. సో విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. నువ్వు ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నావు నరేంద్ర మోదీ. ఇది జెన్జీ యుగం, అక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి, ఇక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయని స్వయంగా చెప్పాడు. కానీ ఆయన 2 తెలుగు రాష్ట్రాలని ఉదాహరణగా చెప్పుంటే బాగుండేది. తప్పే ఉంది. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, అక్కడ జగన్ ప్రభుత్వం, 2 కూలిపోవడానికి యువతే కదా కారణం. అదేదో నిన్న మీటింగ్లో ఆ మాట్లాడే సమయంలో ఆ సభలోనే మా 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు కూలిపోవడానికి ఇదే జెన్జీ యువత కారణం అని చెప్పుంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంటే ఈయన తప్పు ఒప్పుకున్నాడు, వీళ్ళ హయాంలో యువతను నిర్లక్ష్యానికి గురి చేశారని ఈయన ఒప్పుకున్నాడు అని కనీసం ప్రజలు అప్రిషియేట్ చేసేవాడు. కానీ
ఒప్పుకోలే. మనం పక్క దేశాల గురించి చెప్పాం, మన రాష్ట్రంలో జరిగినప్పుడు నోరు మెదపలేదు, కానీ ఇప్పుడు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం. సో ఎంతవరకు కరెక్టు? ఇది నేను అడుగుతున్నది కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు. సో ప్రజా జీవితంలో కేటీఆర్ ఉన్నారు కాబట్టి అప్పుడొక రూలు ఇప్పుడొక రూలు వర్తిస్తుందా అనే దానికి ఆయనే స్వయంగా సమాధానం చెప్పాలి. సో కేటీఆర్ మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.